మొన్న రీసెంట్గా 4/12/2025 సాయంత్రం సుమారు 7:25 ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైవే మీద కొల్లెడ్డిపాలెం నుంచి కొంచెం అవతల ఎడ్లపాడు వైపు నుంచి చిల్లూరుపేట వైపు వచ్చే రోడ్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు లారీకి మహీంద్రా ట్రాక్టర్స్ తీసుకువెళ్తున్నటువంటి ఒక కంటైనర్ లారీ, పెద్ద లోడు లారీ, సుమారు 8 ట్రాక్టర్లు ఉన్నందులో మహీంద్రా ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హిట్ చేయడం జరిగింది. దాంతో అక్కడ స్పాట్లో మొత్తం 4 చనిపోయారు, ఒక అతను హాస్పిటల్లో చనిపోయారు. చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు, వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇందులో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి తెలియవచ్చింది ఏంటంటే, అక్కడ నేషనల్ హైవే వాళ్ళ సీసీ కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి. వెంటనే మా ఎస్ఐ గారు, నాదెండ్ల ఎస్ఐ గారు వాటిని తీసుకోవడం జరిగింది. తీసుకొని మాకు చూపించిన దాని మీద చూస్తే, ఆ లారీ ఏదైతే మహీంద్రా ట్రాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో, అంటే వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళే అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు. ఎందుకు తిప్పాడు, అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు, దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు, ఆ కారులో వీళ్ళు వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి, ఇందులో ఇటు సైడ్ నుంచి ఇతను కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను A1 బదమంచి వెంకట అరుంజనాయుడు, అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఏం చేశాడంటే, డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు A1 వెంకట నాయుడు. అతను డ్రైవింగ్ చేస్తా ఉంటే ఇతను పక్కన చేయి పెట్టి ఇట్లా ఆపాడు అనమాట. ఇట్లా అంటుండేసరికి ఓహో నన్ను పక్క రమ్మంటున్నారని అతను సడన్గా మహీంద్రా ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు, అతనికి తెలుగు రాదు సరిగ్గా. సో అతను తిప్పడం జరిగింది. ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండదు, ఆ అవకాశం ఇవ్వలేదు. ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి, వాడిని కొట్టి ఏదైనా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది. ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు ముందెళ్ళి లారీ పెట్టేసి రా అని చెప్పి సిగ్నల్ ఇచ్చినందువల్ల ఆ కంటైనర్ లారీ పట్టేంత స్పేస్ లేని పరిస్థితుల్లో అతను కొంచెం స్లోగా తిప్పడం జరిగింది. ఈలోపు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణిస్తున్నారు. వాళ్ళు వినుకొండ వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు గుంటూరు నుంచి. వీళ్ళు వెనక నుంచి కొంచెం ఏం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా. ఆ కార్ స్పీడ్ అక్కడ మనకు హైవేలో 70-80 మధ్యలోనే ఉంది, ఎక్కువ స్పీడ్ అయితే లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణించేటువంటిది. మరి 70 కిలోమీటర్లలోనే వచ్చి తగిలిందంటే ఇతను ఏం చేశాడు, సడన్గా స్లో అయ్యాడు. కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే, వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆపినందువల్ల వాళ్ళ కారు వెంటనే ఆపారు. అందువలన ఈ ప్రమాదం జరిగింది. అంటే ఆ విషయం తెలుసు వీళ్ళకి, మనం ఆపితే ఆపుతాడు, చెయ్యితే ఆపుతాడు, ఆపి పక్కకు తీసుకుంటాడు. ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని తెలిసి చేశారు కాబట్టి వీళ్ళని ఈ మర్డర్ కిందే పెడుతున్నాము. వీళ్ళని మర్డర్ అంటే మర్డర్ కాని మర్డర్ అనమాట. తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ మర్డర్ కాని మర్డర్లో పెట్టడం జరుగుతుంది. మేము పరిశీలిస్తే ఉదయం 8 గంటలకు అదుపులో తీసుకున్నాము, విచారణ చేస్తున్నాము. ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ A1 ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు, వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దందాలు చేయడంలో బాగా అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను A1 A2 చాలా అన్రిజిస్టర్డ్ క్రైమ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ కోటకొండలో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది. అలాగే కోటకొండకి యువతుల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి డిమానిటైజేషన్ అమౌంట్ని 10 లక్షలు తీసుకెళ్ళి ముగ్గురు నలుగురు సాయం ఖర్చు పెట్టాడు. ఆ కేసు కూడా ఉంది. ఇతని మీద ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి. ఇతని అసోసియేట్స్ కూడా అన్రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు దొంగ బండ్లు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు అయితే ఈ 5 చనిపోవడానికి వీళ్ళు ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తప్ప ఆ 5 చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు 8 గంటలకు ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు పోలీసు పెట్టడం జరుగుతుంది. వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు, ఈ యొక్క వెహికల్స్ దందాలు, వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కొని దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను. అలాంటి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మేము తదుపరి దర్యాప్తులు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళని వెంటనే మేము మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి దర్యాప్తు. అంటే వాస్తవానికి అదైతే జరగలేదు. వీళ్ళ దగ్గర వెరిఫై చేసాము, ఇద్దరు ఇళ్లలో పాటు సెర్చ్ చేసాము. ఆ బ్రేక్ ఇన్స్పెక్టరు ఐడి కార్డ్ ఏదో ఉంది అని చెప్పి అన్నారు. బట్ అదైతే మాకైతే మేరకు లభ్యం కాలేదు. బట్ ఇంతకుముందు చేశారేమో, అయితే అది ఇంకా ఎవరు రాలేదు. అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరు దానికి వస్తే దాని మీద మనం కొత్త దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది. మేడగం రామిరెడ్డి అండి, ఈ అబ్బాయి తాళ్ళూరు, అదే ఇట్లాపురం, ప్రకాశం జిల్లా అన్నమాట, తాళ్ళూరు మండలం. అలాగే మేరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి, ఈ అబ్బాయిది వచ్చి శివాపురం విలేజ్ వినుకొండ మండలం మన దగ్గర. అట్లనే శివరాత్రి మహేష్ బాబు, ఈ అబ్బాయిది పిడుగురాళ్ళ టౌన్. అలాగే గొడవర్తి యశ్వంత్ సాయి, ఈ అబ్బాయి వచ్చేసి మన ములకలూరు విలేజ్ ఆఫ్ నూజెండ్ల మండలం అంటే వినుకొండ. అలాగే ఉంగవల్లు వాసు, ఇతను కూడా ములకలూరు విలేజ్ నూజెండ్ల మండలం. వీళ్ళు మొత్తం 5. ఒక అబ్బాయికి ఇంజురీస్ అయినాయి. అబ్బాయి పేరు ముద్దుకూరి కార్తీక్, ఇతను కూడా దొండపాడు విలేజ్ వినుకొండ మండలం. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు. ఇతను కూడా మేము ఎగ్జామిన్ చేసి ఇతను అయితే ఏమీ చెప్పలేకపోతున్నాడు, ఏం జరిగిందో తెలియస్తారంటున్నాడు. అది తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలు వస్తాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.